నమస్తే, నేను మీ డాక్టర్ సునీత. ఈరోజు మనం జీరో ఆప్థాల్మియా గురించి తెలుసుకుందాం. మీ ఇంట్లోని చిన్న పిల్లలకి మాటికి ఐ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయా? నైట్ టైంలో కళ్ళు సరిగ్గా కనిపించడం లేదా? మాటికి ఐస్ డ్రైగా అవుతున్నాయా? ఇవన్నీ చిన్న సమస్యలే అయినప్పటికీ కూడా దీని వెనకాల కారణం వైటమిన్ ఏ డెఫిషియన్సీ ఉండవచ్చు. అయితే ఈ వీడియో మీకోసమే, మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి. మనం ఈ వీడియోలో జీరో ఆప్థాల్మియా అంటే ఏమిటి, వాటి యొక్క లక్షణాలు, కారణాలు, జీరో ఆప్థాల్మియా ఎవరిలో ఎక్కువ కనిపిస్తాయి, డైట్ ప్లాన్ అండ్ నివారణ మార్గాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పుడు మనం జీరో ఆప్థాల్మియా గురించి తెలుసుకుందాం. జీరో ఆప్థాల్మియా అనేది తీవ్రమైన కంటి సమస్య. ఇది వైటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. అసలు వైటమిన్ ఏ కళ్ళకు ఎందుకు అంత అవసరం అంటే కన్నీటి పొరను ఆరోగ్యంగా మరియు తేమగా ఉంచడానికి వైటమిన్ ఏ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా రాత్రి వేళలో చూపును మెరుగుపరుస్తుంది, కార్నియా ప్రొటెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా రెటినాని సరిగ్గా పనిచేయడానికి వైటమిన్ ఏ చాలా యూస్ఫుల్. ఒకవేళ వైటమిన్ ఏ తగ్గినట్లయితే కళ్ళు పొడిగా మారుతాయి, ఐ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా అవుతాయి, టియర్ ప్రొడక్షన్ తగ్గుతుంది. అంతేకాకుండా చివరిగా కళ్ళు పోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనం జీరో ఆప్థాల్మియా ఒక సిమ్టమ్స్ గురించి చూద్దాం. మొదటగా మనకు కనిపించేటివి కళ్ళు పొడిబారడం, ఎరుపెక్కడం, దురద కలగడం మరియు ఐ వీక్నెస్గా మారుతాయి. ఆ తర్వాత నైట్ బ్లైండ్నెస్ అంటే నైట్ టైంలో డిమ్ లైట్లో మనకి సరిగ్గా కనిపించదు అండ్ వైట్ స్పాట్ ఫామ్ అవుతుంది, అంటే కార్నియా పైన వైట్ లేయర్ ఫామ్ అవుతుంది. ఆ తర్వాత కార్నియా రఫ్గా మారుతుంది. ఇవన్నీ ఎర్లీ సిమ్టమ్స్. సివియర్ సిమ్టమ్స్లో మాత్రం కార్నియా డ్రైనెస్ ఉంటుంది అండ్ అల్సరేషన్ ఫామ్ అవుతుంది. ఆ తర్వాత శాశ్వతంగా కంటి చూపు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మనం ఎర్లీ స్టేజ్లోనే సిమ్టమ్స్ని గుర్తించి తగినంత డైట్ ట్రీట్మెంట్ తీసుకుంటే మన కంటి చూపుని మనం రక్షించుకోగలుగుతాం. జీరో ఆప్థాల్మియా రావడానికి ప్రధాన కారణాలు ముఖ్యంగా వైటమిన్ ఏ సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోకపోవడం, లైక్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ ఫ్యాట్స్ వీళ్ళు తక్కువగా తీసుకోవడం వల్ల వీళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఎక్కువ. అండ్ క్రోనిక్ డయోరియా వల్ల కూడా మరియు ఇంటెస్టైనల్ డిజార్డర్స్తో కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఇంకా చిన్నపిల్లల్లో అయితే వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ సరిపడా ఇవ్వకపోవడం వల్ల మాల్ న్యూట్రిషన్ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అండ్ పెద్దవాళ్ళలో వచ్చేసరికి ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల మరియు లివర్ సమస్యలు ఉండడం వల్ల జీరో ఆప్థాల్మియా వచ్చే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఈ జీరో ఆప్థాల్మియా ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది? ముఖ్యంగా చిన్నపిల్లలు అండ్ గర్భిణీ స్త్రీలు అయితే వీళ్ళు ఖచ్చితంగా డైట్ మెయింటైన్ చేయాలండి. ఎందుకంటే తల్లి ఆరోగ్యం దెబ్బతింటుంది అండ్ బిడ్డకి కూడా వైటమిన్ ఏ లోపం వచ్చే అవకాశాలు ఎక్కువ. డెలివరీ అయినాక కూడా వీళ్ళకి కళ్ళ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు ఖచ్చితంగా డైట్ మెయింటైన్ చేయాలి, ప్రెగ్నెంట్ ఉమెన్స్ వాళ్ళు. ఇంకా చిన్నపిల్లలు వచ్చేసరికి వీళ్ళకి గ్రోత్ మందగిస్తుంది అండ్ ఫ్రీక్వెంట్గా జలుబు, ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఎక్కువగా వస్తుంటాయి, చూపు సమస్యలు ఉంటాయి మరియు చదువుల్లో ఇబ్బందులు కలుగుతుంటాయి. వీరి డైట్ ప్లాన్ ఎలా ఉండాలి అంటే వైటమిన్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి, లైక్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, ఆరెంజ్ కలర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉండేలా చూసుకోండి. అండ్ పాలు కానీ, వెన్న కానీ, నెయ్యి కానీ, ఎగ్ పూర్తిగా తీసుకునేలా చూసుకోండి. అట్లీస్ట్ రోజుకు ఒకసారైనా ఒక ఆకుకూర కానీ, లేదు అంటే ఒక ఫ్రూట్, నెయ్యి ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. జీరో ఆప్థాల్మియాని ఎలా ప్రివెంట్ చేసుకోవాలో చూద్దాం. మన రెగ్యులర్గా డైట్ బ్యాలెన్స్ డైట్గా ఉండేలా చూసుకోండి. అండ్ చిన్నపిల్లలకి వైటమిన్ ఏ సప్లిమెంటేషన్ అది కూడా డాక్టర్ సూచనతో మాత్రమే ఇవ్వాలి. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ రెగ్యులర్ చెకప్స్ ఖచ్చితంగా చేయించుకోవాలి. కంటి సమస్యలు ఏదన్నా కనిపిస్తే మాత్రం ఆలస్యం చేయకుండా ట్రీట్మెంట్ చేయించుకోవాలి. కళ్ళు మనకు దేవుడిచ్చిన గొప్ప వరం. మన చిన్న నిర్లక్ష్యం రేపు పెద్ద సమస్యగా మారవచ్చు. సో జీరో ఆప్థాల్మియా దీన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. సమస్యని గుర్తించి నివారణ పూర్తిగా చేసుకోవచ్చు.
చూపు పోయిన తర్వాత కళ్ళ విలువ తెలిసే పరిస్థితి ఎవరికీ రాకూడదు. ఈరోజు మీరు తెలుసుకున్న సమాచారాన్ని ఒక్కరి చూపునైనా రక్షించవచ్చు. డైట్ మరియు లక్షణాలని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకండి. డాక్టర్ సలహా ఖచ్చితంగా తీసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.